వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ భారత సామఖ్య స్ఫూర్తికి సమాధి కట్టే వివాదాస్పద జమిలీ ఎన్నికల కోసం బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రతిపాదించింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టాలా లేదా అన్న విషయమై ఓటింగ్ జరిగినప్పుడు మొత్తం 461 మంది సభలో ఉన్నారు. అందులో 269 మంది అధికార పక్షానికి అనుకూలంగా 198 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అప్పుడు సభలో ఉన్న వారి సంఖ్యాబలాన్ని బట్టి చూసినా ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ఆమోదింప చేసుకోవడానికి రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ సర్కార్ కు లేదని స్పష్టమైంది. ప్రెజెంటేషన్ దశలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం సభకు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. జమిలీ ఎన్నికల వల్ల వ్యయం భారీగా తగ్గి ప్రభుత్వ ఖజానాకు లబ్ధి చేకూరుతుందనేది మోడీ సర్కార్ వాదన. కానీ అసలు కుట్ర వేరే ఉంది. వీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒంటెత్తు పోకటే ఒకే దేశం ఒకే విధానం అంటూ దేశాన్ని క్రమక్రమంగా కేంద్రీకృతం వైపు లాక్కెళ్తున్న సంగతి తెలిసిందే. భౌగోళికంగానూ ప్రజల జీవన విధానంలోనూ అడుగడుగున భిన్నత్వంలో తొణికిసలాడుతూ ఏకత్వాన్ని చాటే దేశం మనది. సంఘ్ పరివార్ కు మొదటి నుంచి కంటగింపు కలిగిస్తున్నది ఇదే. అందుకనే దేశంలో ఈ భిన్నత్వ వైశిష్టాన్ని దెబ్బతీసే కుట్రలు సాగుతున్నాయి. సువిశాల భూభాగంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ప్రతి విషయంలోనూ ఒకే విధానాన్ని అనుసరిస్తూ పోతే అది ప్రభుత్వ పాలనాధికారాలు కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తుందే తప్ప రాష్ట్రాల పురోగతికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ అది ఏ కోసాన తోడ్పడదు. ప్రస్తుతం మనం పరిశీలిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలన దిశగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం. 3-4 రాష్ట్రాలలో కూడా ఒకే విడత ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ కు తలకు మించిన భారం అయిపోతుంది. ఒకే రాష్ట్రంలో సైతం 3-4 విడతలుగా ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు అనేకం. అలాంటిది దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యం? ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు అంతిమంగా గట్టెక్కుతాయో లేదో అన్న విషయం పక్కన పెడితే బిల్లు ప్రతిపాదన దశలోనే ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇండియా కూటమిలో అన్ని పక్షాలు ముక్త కంఠంతో బిల్లు ప్రతిపాదనను అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాయి. ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రతిపాదనను బేరీజు వేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికలోనే అనేక లోపాలున్నాయి. ఈ కమిటీ 7 దేశాలలో పరిస్థితిని అంచనా వేసినట్టు చెబుతున్నది. కానీ వాటిలో ఒక్క దేశం విస్తీర్ణం మన దేశంలోని ఏ రాష్ట్రం కన్నా పెద్దది కానే కాదు. 1700 పేజీలకు పైగా ఉన్న కోవింద్ కమిటీ నివేదికను 6 నెలల్లో తయారు చేశారనడం ఒట్టి జూమ్లా. ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్న దస్త్రాలకు ఈ కమిటీతో ఆమోద ముద్ర వేయించాలనిపిస్తోంది. ఒకే భాష ఒకే కట్టుబొట్టు ఒకే తిండి ఒకే విద్య ఇలా దేశమంతా ఒకే విధానం ఉండాలని సంఘ్ పరివార్ పేరాశ. ఈ కోవాలో జమిలీ ఎన్నికలు కూడా రుద్దాలనే దాని ఉబలాటం. ప్రజల సంపదను లూటీ చేసి కార్పొరేట్ కంపెనీలు కుమ్మరిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ముతో ఆపరేషన్ కమల్ చేపట్టి రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేస్తూ ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేస్తోంది. ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అది పార్లమెంటరీ వ్యవస్థకు పెను విఘాతంగా మారుతుంది. సామఖ్య స్ఫూర్తినే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. జమిలీ ఎన్నికలు జరపాలంటే దేశంలోని అన్ని శాసనసభలను ఒకేసారి రద్దు చేయాలి లేదా కొన్ని శాసనసభలను ముందస్తు ఎన్నికలకు ఒప్పించాలి. మరికొన్నింటిని పదవీ కాలం పొడిగించాలి. ఇంత కసరత్తు చేస్తే తప్ప జమిలీ సాధ్యపడదు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఒకవేళ బీజేపీ కోరుకున్నట్టు జమిలీ జరిగితే రాష్ట్రాల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. దేశవ్యాప్త ప్రచారాల్లో ప్రాంతాల వారి సమస్యలు కొట్టుకుపోతాయి. ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోయి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సరిహద్దు ఘర్షణలోనో మైనారిటీలోనో బూచీగా చూపెట్టే ప్రజలను మతాల పరంగా ప్రాంతాల పరంగా చీలికలు పేలికలు చేసి ప్రజా సమస్యలను తొక్కిపెట్టేస్తారు. మణిపూర్ మారణ హోమం, అదాని వ్యవహారం, రూపాయి అంతకంతకు దిగజారిపోవడం, వడ్డీ రేట్లు, ధారాగతం, రైతుల నిరసనలు, నిరుద్యోగం మరింతగా పెరగడం, వాటిని పరిష్కరించలేకనే బీజేపీ నేడు ఆడుతున్న నాటకాలివి. ఇవి దేశానికే కాదు ప్రజలకు ప్రజా ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరం. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.